ఒడిశాలో బీజేడీ కార్యకర్తల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. అసెంబ్లీ ముట్టడికి వెళ్లినటువంటి నిరసనకారులపై పోలీసులు బాష్పవాయు గోళాలు, వాటర్ కెనాన్లు ప్రయోగించారు. ఫకీర్ మోహన్ కాలేజ్ హెచ్ఓడి లైంగిక వేధింపులతో బీఈడీ విద్యార్థిని బెదిరించినట్టుగా తెలుస్తుంది. దీంతో ఆ విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. సోమవారం విద్యార్థిని మృతి చెందడంతో రాష్ట్రంలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. విద్యార్థిని మరణానికి కాలేజ్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష బీజేడీ నేత నవీన్ పట్నాయక్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే బాధిత యువతి చనిపోయిందని విమర్శించారు. దీనిపై ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ రోజు అసెంబ్లీ ముట్టడికి వెళ్లిన బీజేడీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లను దాటుకుని కార్యకర్తలు ముందుకు వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు వాటర్ కెనాన్లు, టీయర్ గ్యాస్ ప్రయోగించారు. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో లెక్చరర్ వేధింపులకు తాళలేక బీఈడీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఫకీర్ మోహన్ యూనివర్సిటీలో విద్యార్థిని బీఈడీ సెకండ్ ఇయర్ చదువుతోంది. సమీర్ కుమార్ అనేటువంటి హెచ్ఓడి లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపించినా సరే కాలేజీ యాజమాన్యం పట్టించుకోలేదు. దీంతో ఈ నెల 12న కళాశాల ప్రాంగణంలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే ఈ ఘటనలో ఆమె 95% కాలిన గాయాలతో బాలాసోర్లోని హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయింది. కళాశాల ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతోనే ఈ ఘటన జరిగిందని బాధితురాలి తండ్రి వాపోయారు. అధ్యాపకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఒడిశాలో బీజేడీ కార్యకర్తల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. అసెంబ్లీ ముట్టడికి వెళ్లినటువంటి నిరసనకారులపై పోలీసులు బాష్పవాయు గోళాలు, వాటర్ కెనాన్లను ప్రయోగించారు. ఫకీర్ మోహన్ కాలేజ్ హెచ్ఓడి లైంగిక వేధింపులతో బీఈడీ విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. సోమవారం విద్యార్థిని మృతి చెందడంతో రాష్ట్రంలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. విద్యార్థిని మరణానికి కాలేజ్ యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష బీజేడీ నేత నవీన్ పట్నాయక్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే బాధిత యువతి చనిపోయిందని విమర్శించారు. దీనిపై ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ రోజు అసెంబ్లీ ముట్టడికి వెళ్లినటువంటి బీజేడీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లను దాటుకుని కార్యకర్తలు ముందుకు వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు వాటర్ కెనాన్లు, టీయర్ గ్యాస్ ప్రయోగించారు. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో లెక్చరర్ వేధింపులు తాళలేక బీఈడీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఫకీర్ మోహన్ యూనివర్సిటీలో విద్యార్థిని బీఈడీ సెకండ్ ఇయర్ చదువుతోంది. సమీర్ కుమార్ అనేటువంటి హెచ్ఓడి లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపించినా సరే కాలేజ్ యాజమాన్యం ఇప్పటివరకు పట్టించుకోలేదు. దీంతో ఈ నెల 12న కళాశాల ప్రాంగణంలోనే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది ఆ మహిళ. ఆ ఘటనలో ఆమె 95% కాలిపోయిన గాయాలతో బాలాసోర్లోని హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయింది. కళాశాల ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతోనే ఈ ఘటన జరిగిందని బాధితురాలి తండ్రి వాపోయారు. అధ్యాపకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది.